गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అహం అంటే ఏంటి? నేను 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 అని చెప్పేటువంటి ఈ జ్ఞానమే అహంకార స్వరూపం. ఈ అహము సృష్టికి మొదట్లో లేదు, జ్ఞానం ఉంది. అయితే జ్ఞానానికి అహమని పేరు అయి ఉన్నప్పటికీ కూడా అది పర్యాయ పదం. పుట్టిన పిల్లకి తల్లి అనే పేరు లేదు. వయసు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత అప్పుడు తల్లి అయింది. అట్లానే ఈ జ్ఞానం అనేటువంటిది అహంకారంగా ఎప్పుడు మారింది అంటే శరీరం ధరించిన తర్వాత శరీర స్థితిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అహమైంది. అక్కడ ఎరుక దాకా కూడా దీనిని అహమని అనొచ్చు, తప్పేమీ లేదు. అంటే మాయతో కూడుకున్న దాన్నే అహం అంటాం. మాయ అంటే ఏంటి? శరీరం. శరీరంతో కూడుకొని ఉన్న జ్ఞానానికి పేరు అహం. ఈ మాయ అనేటువంటిది అహంగా ఉన్నమాట ఎంత నిజమో తనకు తానే నిర్మాణం అయింది. ఎవరు? ఎరుక. అట్లానే బయలు కూడా తనకు తానే నిర్మాణం అయ్యి ఉంది. ఈ పరమాత్మ కూడా తనకు తానే నిర్మాణం అయ్యి ఉన్నాడు, ఎవరు నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఎన్నున్నాయి? ఒకటి పరమాత్మ ఉంది, పరమాత్మలో తనకు తానుగా నిర్మాణమైనటువంటి యొక్క జ్ఞానం ఉంది. మనమేమంటున్నామంటే ఈ జ్ఞానానికి అధిష్టానమైనటువంటి నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మం ఒకటి ఉన్నది అని మనం చెప్తున్నాం. ఇది అద్వైతులకి మనకి తేడా. వాళ్ళు చెప్పినట్టు జ్ఞానాన్ని స్వాధీనం చేసుకునేటట్టయితేనేమో శరీరంలో ఉన్నటువంటి 7 స్థానాలని తెలుసుకొని వాటిలో సాధన చేసి సిద్ధులని, మహత్తులని, మహిమలని సంపాదించవచ్చు. నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ముక్తిని పొందుతాడు నేరుగా. అందుకని మనం ఏమంటున్నామంటే ఈ సాధనలు అన్నీ కష్టంగా ఉంటుంది కాబట్టి వాటి జోలి మీరు వెళ్ళొద్దు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని దాంట్లో నుంచి బయటికి రాలేక, ప్రశాంతత లేక, ఆ ప్రశాంతత దొరక్క ఎందుకు ఇబ్బంది పడతారు? మాయ అంటే లేనిది అని. పరమాత్మ యందు మాయ లేదు. పరమాత్మ అనేటువంటి వాడికి నువ్వు పుట్టిన సంగతి తెలియదు, నువ్వు పెరిగిన సంగతి తెలియదు, నువ్వు చనిపోయే సంగతి కూడా తెలియదు. కాబట్టి నీ పాపపుణ్యాలు ఉన్నాయా లేవా, వాటితో నువ్వేమన్నా అనుభవించాలా అనేటువంటిది కూడా ఆయన చూడడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎరుక ఆ పరబ్రహ్మాన్ని చూసిందో ఎరుక లేకుండా పోతున్నది. అందుకని మాయ కదా, మాయ చిత్రం బాయ గదోయి. ఈ మాయ చిత్ర విచిత్రాలుగా మనకి గోచరిస్తూ ఉంది. సంశయమంతా పాయాగదోయి. ఈ ఎరుక ఆ నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూసినప్పుడు ఇక్కడ నీ సంశయాలేమీ ఆగట్ల. ఎందుకంటే ఎరికే లేదు కాబట్టి. గాఢ నిద్రపోయిన తర్వాత అనుమానం ఏముంది? ఇక్కడ నిద్ర పట్టింది, ఇప్పుడు నేను ఆడపిల్లనా, మగపిల్లాడినా, నేను తల్లినా, నేను కూతురునా, నేను కోడలినా అనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? అట్లానే నీవు ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపాన్ని చూసావో నీ మనస్సు పోయింది. ఇక్కడ ఎప్పుడైతే నీ మనస్సు పోయిందో ఇప్పుడు నేను భక్తుడినా, నేను పాపినా, నేను కురూపినా, లేకపోతే నేను అందగాడినా అనేటువంటి ఆలోచన ఏముంది? ఇక్కడ మాయగదోయి. సంశయమంతా పాయాగదోయి. మాయ సమ్మూలము మాయా చూస్తుండగా మాయామైపోయేను. ఈ మాయ అనేటువంటిది అంటే ఈ శరీరం అనేటువంటిది మాయ తనని తాను చూస్తుండగానే తాను లేకుండా పోతున్నది. నేను మాయమయ్యాను అని తెలుసుకునేలోపే మాయమైపోతున్నది. మాయాకే ఇది చిత్రమాయా కదోయి. ఈ మాయకే ఇది చాలా చిత్రంగా అనిపించింది. ఎందుకు చిత్రం అనిపించింది? తాను చూస్తుండగానే తాను లేకుండా పోవటం విచిత్రం కదా. ఇంకా అనుమానం ఏముంది? లేని యహమున్న బయలును లేని ప్రపంచమును తన్ను లెస్సగ తనలో తాను విమర్శించినా లేనివి లేకుండు ఆవల లేదు ఏ మాట, అట్లననైనా లేదు ఏ మాట. లేని అహమీ బయట లేనే లేదని చూచి లేనిది కలదని లేని మాట్లాడేవు లేదు ఏ మాట, అట్లననైనా లేదు ఏ మాట. లేని అహం, ఈ అహంకారము పరమాత్మలో లేదు. పరమాత్మలో లేకుండా తనకు తానుగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క ఈ అహం, నేను 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 అనేటువంటి ఈ జ్ఞానం ఉన్నదే, ఈ జ్ఞానము తనలోనే ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ పరమాత్మని తనలో తనని తను చూస్తూ ఉండంగానే ఆ పరమాత్మ మీద మనస్సుని తాను ఎప్పుడైతే పెట్టిందో ప్రపంచము కనపడలేదు, తనకు తాను కూడా ఏమీ కనపడలేదు. అట్లననైనా లేదు ఏ మాట, లేని అహమీ బయట లేనే లేదని చూచి.
ప్రపంచం నీకు కనిపిస్తున్నది, ఇక్కడ నువ్వు నీకు కనిపిస్తున్నావు. అద్దంలో గనక నీ మొహాన్ని నువ్వు చూసుకున్నట్లుగా, నీ రూపాన్ని నువ్వు చూసుకున్నట్లుగా, నిన్ను ప్రపంచాన్ని దేనందు నువ్వు చూస్తున్నావో ప్రత్యక్షంగా కూడా నీ బొమ్మని నువ్వు ఈ పరమాత్మ యందే చూస్తున్నావు. ఇది గనక నీకు అర్థమైతే ఈ లేని అహమీ బయట లేనే లేదని చూచి, ఈ లేని అహం ఈ పరమాత్మ యందు నిజంగానే లేదు. అద్దంలో కనిపిస్తున్నటువంటి బొమ్మ నిజమా అబద్ధమా? నీ చెయ్యి పెట్టి ఒకసారి అద్దంలో వెతుకు, నీ బొమ్మ తగులుతుందేమో. అట్లానే ఈ పరమాత్మ అయినటువంటి ఈ బట్టబయలులో ఈ ఎరుక అంటే ఈ శరీరాలు కానీ ఈ ప్రపంచం కానీ వాస్తవంగా లేవు. కాబట్టి లేని అహమీ బయట లేనే లేదని చూచి లేనిది కలదాని లేని మాట్లాడేవు. ఆ పరమాత్మ యందు లేనటువంటి అహాన్ని నీకు నువ్వు చూసుకొని ఈ ప్రపంచాన్ని చూసి నేనున్నా 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 అని అంటున్నావే కానీ నువ్వు పోతూనే ఉన్నావన్న సంగతి నీకు తెలుసు కదా. నీకు ముందు నీకు ఎంతో మంది పోయారు, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది పోయారు. అట్లానే నీ తాత పోయి ఉంటాడు, నీ తండ్రి పోతాడు, నువ్వు పోతావు, నీ పిల్లలు పోతారు, ఎవరు ఉండరు ఇక్కడ. కానీ ఈ పరమాత్మ మాత్రం ఇలానే ఉంటుంది. ఇది ఒక యంత్రం లాంటిది శరీరం. యంత్రంలాగా ఉన్నటువంటి ఈ శరీరం ఎప్పుడైతే మాయమైపోతుందో, ఎప్పుడైతే ఈ కాస్త గాలి ఆగిపోతుందో అప్పుడు ఈ శరీరం యంత్రం పనిచేయటం మానేస్తుంది. కానీ ఈ పరమాత్మ అనేవాడు ఎప్పుడు ఉంటాడు. ఈ పరమాత్మనే జాగ్రత్తగా పరిశీలనా దృష్టితోటి గమనిస్తుండాలి. 24 గంటలు గమనించాలి. 24 గంటలు నేను దాని యందే తిరుగుతున్నాను అని తెలుసుకోవాలి. దాని యందే నిద్రిస్తున్నా, దాని యందే మేలుకుంటున్నా, దాని యందే కలగంటున్నా, దాని యందే అన్ని పనులు చేస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో, నేను ఉన్నాను, నేను చేస్తున్నాను, నేనే ఇదంతా అని నువ్వు అనవిక. ఎందుకనంటే పరమాత్మ ఉంటాడు కాబట్టి. లేదు ఏ మాట అట్లనైనా లేదు ఏ మాట. కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి నువ్వే లేనప్పుడు ఎక్కడ నుంచి వచ్చి నువ్వు మాట్లాడతావు? ఇప్పుడు నిద్రపోయినప్పుడు మాట్లాడావా? అట్లానే పరమాత్మలో నువ్వు మేలుకొని ఉన్నప్పుడు గాఢ నిద్ర కంటే ఎక్కువైన మైకంలో ఉంటావు. కాబట్టి మాట్లాడేది ఏముంది? కాబట్టి మాట్లాడాలన్నా అది సాధ్యమయ్యేటువంటిది కాదు. పరిపూర్ణమెరుకలెట్టివో గురుముఖమున రెంటి లెస్స గురు తెరుగకం సరిపుచ్చుకొన్న మృషయని పరిశుద్ధపు బోధ ఇదియే పాటించి కనరా శివరాముల పద్ధతి ఇదేరా. నరులు కొందరు పల్కిరి ఎరుకను మృంగి ఈ పరిపూర్ణమయ్యం చెరుగక చెడుటకై పాటించి కనరా శివరాముల పద్ధతే ఇదిరా. ఈ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మము ఎట్లా ఉందో, ఎరుకైనటువంటి నీ స్వరూపము ఎట్లా ఉందో, ఈ కనిపిస్తున్నటువంటి ఈ చర్మపు సంచి ఉన్నది కదా, ఈ చర్మపు సంచి నేను అనుకుంటున్నావు. ఈ సంచి నువ్వు కాదు. దీని లోపల ఇంకా 6 పొరలు ఉన్నాయి. ఈ 6 పొరల లోపల దాక్కొని ఉన్నావు నువ్వు. ఆ దాక్కొని ఉన్న నువ్వెలా ఉన్నావో, నీకు అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉందో, గురుముఖమున రెంటి లెస్స గురు తెరుగకం సరిపుచ్చుకొన్న మృషయని. ఇది కళ, ఇది ఎండమావి లాంటిది. కాబట్టి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని నేను తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు అనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో కనుక నువ్వు ఉండి గురుముఖాన తెలుసుకుంటానికి ప్రయత్నం చేసి నీకు అర్థమైనా కాకపోయినా ఈ శరీరం ఒక ఎండమావి లాంటిది, ఇది నిజం కాదు, ఇది అబద్ధమైనటువంటిది, నాకు నేను ఉన్నట్టు కనపడుతున్నానే కానీ వాస్తవంగా ఈ శరీరం నేను కాదు అని పరిశుద్ధపు బోధ ఇది ఏ పాటించి కనరా. ఈ కనిపించే ఈ శరీరాన్ని నేను కాదు. ఈ కనిపించేటువంటి యొక్క శరీరాలు ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ అబద్ధమైనటువంటివి. కాబట్టి అంత వ్యామోహమేమీ లేదు. నేనేంటో తెలుసుకున్నట్లయితే, నేనే నా కొడుకులో ఉన్నా, నా భర్తలో ఉన్నా, నా మనమరాల్లో ఉన్నా, మనమడులో ఉన్నా, అత్తలో ఉన్నా, మామలో ఉన్న, చెట్టులో, రాయిలో, పుట్టలో, గుట్టలో, గాలిలో, ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, జలములో, పృథివిలో, ఆత్మలో, అన్నిటిలో నేనే ఉన్నా. అలా ఉన్న నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత పరమాత్మ ఎలా ఉన్నాడో బోధపడుతుంది. శివరాముల పద్ధతే ఇదిరా. నరులు కొందరు పల్కిరి ఎరుకను మృంగి ఈ పరిపూర్ణమయ్యం చెరుగక చెడుటకై. ఈ ఎరుకని మింగేసి పరిపూర్ణం ఒక్కటే ఉంది అని కొంతమంది తెలిసి తెలియక అన్నారు. అది అబద్ధం. పరిపూర్ణము దేన్ని మింగదని అన్నా. చేపలు నీళ్లల్లో ఉన్నట్టు చేపకు తెలుసా? నువ్వు నీళ్లల్లో స్నానం చేస్తుంటే ఆ నీళ్ళకి తెలుసా ఫలానా అమ్మాయి స్నానం చేస్తుంది, ఫలానా అబ్బాయి స్నానం చేస్తున్నాడని దానికి తెలుసా? అట్లానే
ఈ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి ఈ ఎరుక కానీ ఈ జ్ఞానం కానీ ఉన్నట్టు తెలియదు దానికి అసలు. ఇప్పుడు ఈ స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుంటే ఈ స్థలానికి తెలుసా ఫలానా వెంకయ్య నా స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని అనుకుంటుందా? అమృతంతో కూడిన ఒక చెట్టును తీసుకొచ్చి నేలలో వేస్తే ఈ నేల ఎప్పుడన్నా అనుకుందా చూసావా నాలో అమృతమైన వృక్షం పెరిగింది అని? పోనీ ఒక విషవృక్షాన్ని వేస్తే ఎప్పుడైనా బాధపడిందా నాకు విషవృక్షాన్ని వేశారు నాలో అని? అట్లానే ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మకి మీరు ఉన్న ఉనికి కానీ మీరు ఏం చేస్తున్నారో కానీ మీకు పాపాలున్నాయా పుణ్యాలున్నాయా అనేది కానీ దానికి తెలియదు. అయితే పాపపుణ్యాలు లేవా స్వామి అనుభవించమంటే ఉన్నాయి. ఈ పాపపుణ్యాలే నీకు జన్మలకి కారణమై అనేక జన్మలని ఎత్తిస్తూ ఉన్నాయి. పరిపూర్ణమైన పరమాత్మ నీకు తెలియనంత వరకు ఈ 7 శరీరాలలోనే తిరుగుతూ ఉంటావు. ఎప్పుడైతే పరమాత్మని చూసావో ఆ పరమాత్మని తెలుసుకున్నావో నీకు తెలియకుండానే ఈ 7 శరీరాలు మాయమైపోతాయి. ఈ ఎరుక పనిచేయదు. ఇక మంచి నిద్రపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయో నీకు తెలుసా? పరిపూర్ణాచల పరబ్రహ్మ స్వరూపంలో నీ మనస్సు లీనమైపోయిన తర్వాత నీకు 1 శరీరం ఉందా, 2 శరీరాలు ఉన్నాయా, 4 శరీరాలు ఉన్నాయా, 7 శరీరాలు ఉన్నాయా తెలియదు. ఒక్కసారిగా 8 శరీరాలు మాయమైపోతాయి. ఉన్న పరబ్రహ్మమే శేషించి ఉంటుంది. తేలికగా ముక్తిని పొందాలి అనుకునేటువంటి యొక్క మానవుడు చేయవలసిన పని ఏంటంటే చక్రాలలో సంచరించకూడదు. శ్రీచక్రోపాసన కాదు నువ్వు చేయవలసింది. విగ్రహారాధన పూజలు పునస్కారాలు కాదు, పంచభూత దర్శనం కాదు, చక్రాలలో ఉండటం కాదు. నువ్వు చేయవలసిందల్లా నిర్గుణాచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని దాని యందు నీ మనస్సుని నాటాలి. నాటడం అంటే ఏంటి? మేకుని గోడకు కొట్టడాన్ని నాటడం అంటారు. అంటే ఇక కదలదనమాట. అట్లానే నీ మనస్సు పరిపూర్ణంలో నాటాలి. నాటినప్పుడు నీ మనస్సు పరిపూర్ణంలో నుంచి కదలకూడదు. అలా పరిపూర్ణావస్థని నీవు నిరంతరము గమనిస్తూ నిద్రపోతూ మేలుకుంటూ కలగంటూ అన్నం తింటూ కూర్చొని పడుకొని స్నానం చేస్తూ నువ్వు ఏమైనా చెయ్యి. ఏం చేస్తున్నప్పుడు కూడా ఈ పరమాత్మని నీవు దర్శిస్తూ ఉండాలి. ఈ ఎరుకని మింగి ఈ పరిపూర్ణం ఇట్లా అయింది అని కొందరు అన్నారు. ఇది అబద్ధం. ఎరుక పరిపూర్ణము ఎరుకని మింగనూ లేదు, పరిపూర్ణము ఎరుకని తక్కనూ లేదు. పరిపూర్ణము మొదటెట్టుందో ఇప్పుడు అట్లానే ఉంది. ఎరుక ఏనాడూ లేదు కాబట్టి లేని ఎరుక ఏనాడు లేదు కాబట్టి దానిని గురించి నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి పరిపూర్ణం ఎరుకని ఏనాడు మింగదు. ఎరుక పరిపూర్ణాన్ని చూసి ఎరుకే లేకుండా పోతుంది. శివరాముల పద్ధతే ఇదిరా. శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి యొక్క మార్గం ఏంటి అని అంటే ఎరుకతో పరిపూర్ణాన్ని తెలుసుకో, పరిపూర్ణమునందు ఎరుకని నాటి ఉంచు. ఆ ఎరుక పరిపూర్ణాన్ని చూసి తనకు తాను లేకుండా పోతుంది. పరిపూర్ణమనేటువంటి దానిని నువ్వు పొందడానికి ఏ యోగ సాధనలు చేయనవసరం లేదు. అది ఎలా ఉందో తెలుసుకొని గురుముఖత దానిని ధ్యానం చేయటం ఒకటే ఇక్కడ నీ పని. కాబట్టి బిందువు తనువున బుట్టును బిందున తను వింద్రియముల బృందం వసువుల్ అందముగ కలుగునది దేనందున పుట్టినదో తెలియ అజునాకు తరమా మూలములే నీవని తెలుసుకొనుమా. అందుకే బయలున్న దరసి మూలములేని బింద్వాది కంబుల పేరు తలుపకు తెలియ నజునీకి తరమా మూలములేనివని తెలిసి కొనుమా. ఈ బిందువులు ఎక్కడ జన్మించినాయి? శరీరంలో జన్మించినాయి. అంటే బిందువు కంటే ముందు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి యొక్క తనువులు నీకు కనిపించవు అసలు. ఆ మూలము లేని గుర్తరిగే శరీరం అని అంటున్నామే, ఆ మూలం లేని గుర్తరిగే శరీరము నీకు కనిపించే అంత స్వరూపం కలిగింది కాదు. దాని రూపం నీకు కనిపించదు. ఒక కాంతి కనిపిస్తుంది, లేకపోతే నేను ఉన్నాను అనే ఒక భావన కనిపిస్తుంది. అంతేకాని నీకు ఇదిగో ఈ శరీరం లాగానో ఒక బిందువు లాగానో ఇలా కనిపించదు. అందుకని ఒక బిందువు ఏర్పడటానికి ముందు ఎన్నో కోటాన కోట్ల సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణ బిందువులు ఇంకా ఉన్నాయి. ఆ సూక్ష్మమైన బిందువుల నుంచి ఈ బిందువులు ఏర్పడి ఈ బిందువులు ఒక శరీరంగా ఏర్పడి ఈ శరీరం నుంచి ఒక బిందువు ఏర్పడి తల్లి గర్భంలోకి వెళ్ళి పిండమవుతున్నది. అందుకని బిందువు తనువున బుట్టును అంటే వీర్యకణం. బిందువు తన వింద్రియంబుల బృందం వసువుల్. ఆ ఇంద్రియ కణం ఉన్నదే ఆ నీటి బిందువు. ఆ నీటి బిందువే ఈ ఇంద్రియములు, అసువులు, ప్రాణములు. అందంబుగా కలుగునిది దేనందున పుట్టినదో తెలియ అజునీకి తరమా. అందమైనటువంటి దేహాలు, విచిత్రమైన ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా దేనందు పుట్టినాయో, దేని వలన కలిగినాయో ఇవి తెలుసుకోవటం అనేది
నిన్ను సృష్టి చేశాడు అనుకుంటున్న ఆ బ్రహ్మకి కూడా చేత కాదు, అంటే ఆ ఎరుకకే చేత కాదు. అజునీకి తరమా మూలము లేనివని తెలుసుకొనుమా. ఇవన్నీ కూడా మూలము లేనివే, అంటే ఎవరి చేత సృష్టి చేయబడినవి కాదు, నీ చేత నీవే సృష్టి చేయబడ్డావు, నీకు నువ్వే ఇవన్నీ నిర్మించుకున్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ మూలము లేనివని నువ్వు గ్రహించిన తర్వాత మరి ఈ మూలం లేనటువంటి ఈ గుర్తెరిగే శరీరం పోయేది ఎట్లా అని ఆలోచించినప్పుడు, అందుకే బయలున్నదరసి, ఈ బట్ట బయలైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడో గురుముఖంగా తెలుసుకొని, మూలము లేని బింద్వాదికంబుల పేరు తలువకు, ఈ బిందువు సహాయంతో నువ్వు ఆ పరమాత్మని చూస్తూ నేను చూస్తున్నాను అని నువ్వు అనుకోకుండా చూడు. నేను చూస్తున్నానని నీకు గుర్తుందా? నువ్వే ఉంటావు. నేను చూస్తున్నాననే జ్ఞానమే లేకుండా పోయింది, నువ్వు పరమాత్మవై ఉంటావు. కాబట్టి బిందువాదికంబుల పేరు తలువకు తెలియాజునికి తరమా మూలములేనివని తెలుసుకొనుమా. కాబట్టి ఈ పరమాత్మని గురువు దగ్గర ఉండి విచారణ చేయకుండా ఈ పరమాత్మని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎవరికి? ఆ సాక్షాత్ బ్రహ్మదేవుడికి కూడా. నేనే భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి అని ఎన్నో మహిమలు చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ అసలు పరమాత్మ ఎవరో తెలుసుకోవాలి అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, సాందీపుల వారి దగ్గరికి పోయి ఆయనకి కాళ్ళు విసికి ఆయనకి సేవ చేసి ఆయనకి కావలసినటువంటివి తీసుకొచ్చి, ఆయన ఇంట్లోకి కట్టెలు కావాల్సి ఉంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి నెత్తిన పెట్టుకొని ఆ కట్టెలు తీసుకొచ్చి ఆ గురువు గారికి ఇచ్చి సేవ చేస్తూ ఆయన పాదాలు పిసుకుతూ శ్రీకృష్ణ పరబ్రహ్మ అంతటి వాడే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం వినంగానే వచ్చేసిందా? మనం వినంగానే తెలిసిపోయిందా? నీవు నీ అహంకారాన్ని చంపుకో, గురువుని అంగీకరించు, గురువు పాదసేవ చేయి, గురువు దగ్గర కూర్చొని దానిని నీకు అనుభవం అయ్యేదాకా సాధన చేయి. ఆ సాధన చేసుకొని నేను నిష్ణాతున్నయ్యాను, నేను తెలుసుకోగలిగాను అని అప్పుడు గురువు చేత శభాష్ అనిపించుకొని బయటికి రా. జనుల నిరిదేముడెవరికి కనరాడని నామరూప కర్మ జననముల్గన అతనికి లేవని ఆ జనవాక్యంబు బయలుకెప్పుడు సహజమౌ వినరా అనుమానము చాలించి కనరా. కని నామరూపాదికంబులున్న ఎరుకను వినబోక కనబోక విడిచి పెట్టరా పోని సహజమౌ వినరా అనుమానము చాలించి కనరా. కాబట్టి ఇక్కడ ఏమన్నారు జనులు? జనులనిరి దేముడెవరికి కనరాడని జనులు అన్నారు. ఎవరికి భగవంతుడు కనపడడు అని అన్నారు. నామరూప కర్మ జననముల్గన అతనికి లేవని ఆ జనవాక్యంబు పలుకెప్పుడు సహజమౌ వినరా. ఈ దేవుడికి నామ రూప కర్మలు లేవు అని మళ్ళీ జనులే అన్నారు. అయితే నీవు ఈ నామము రూపము కర్మ లేనటువంటి పరమాత్మని ఎప్పుడైనా ఎక్కడైనా చూచావా అని ప్రశ్నేసుకుంటే ఈ ఉత్తబట్ట బయలైనటువంటి యొక్క ఈ పరమాత్మకి తప్ప ఎవరికైనా కర్మలు లేవు అని చెప్పేదానికే అవకాశం లేదు. ఈ జనవాక్యము ఎవరికి సహజం? పరబయలైనటువంటి పరమాత్మకి సహజమైనటువంటి వాక్యం ఇది. అంతేగాని ఒక రాముడికో ఒక కృష్ణుడికో లేకపోతే ఒక వెంకటేశ్వరుడికో లేకపోతే నువ్వు అనుకునేటువంటి లలిత చండి చాముండి కాముండి అనేటువంటి ఈ దేవతల దేవేరులకో వీళ్ళకి కాదు ఈ మాట చెప్పింది. నామ రూప కర్మలు భగవంతుడికి ఉండకూడదు. నామ రూప కర్మ ఉన్నటువంటి వాడు పరమాత్మ కాదు. అనుమానము చాలించి కనరా. ఆ అనుమానాన్ని వదిలిపెట్టి నా మాటని నమ్మి ఈ పరమాత్మ ఇలా ఉంటాడు అని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి. నామరూపాధికములున్న ఎరుకాను వినబోక కనబోక విడిచి పెట్టరా పోనీ. నామరూపములతో కూడినటువంటి యొక్క పరమాత్మ ఎవరైనా గనక నీ ధ్యాసలో ఉండి నీవు వాళ్ళని పూజ చేస్తున్నాను, వాళ్ళని ధ్యానం చేస్తున్నాను, వాళ్ళనే నేను అర్చిస్తున్నానని అనుకుంటున్నట్లయితే ఇప్పుడు నీవు వాళ్ళని విడిచిపెట్టు. నామరూపాధికములున్న ఎరుకాను వినబోక కనబోక విడిచిపెట్టరా పోనీ. ఇప్పటిదాకా చేస్తే చేసావులే, ఇక ముందు వాటి జోలి పోవాకు. మరి ఏం చేయాలి? గురువు గారు చెప్పింది చెయ్యి. సహజమౌ వినరా అనుమానము చాలించి కనరా. భగవంతుడు ఎవరు అనంటే నిరాకారుడు, నిరామయుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అచించుడు, అవాంగ్మానస గోచరుడు అని చెప్తారు. అలా చెప్పబడినటువంటి యొక్క పరమాత్మని నిజంగా నువ్వు పూజ చేస్తున్నవాడా వాడేనా
వాడికి రూపం లేదా, వాడికి నామం లేదా, వాడికి కర్మలు లేవా? నువ్వేమంటున్నావు? అయ్యా నేను పూజ చేస్తే ఆయన నాకు వరం ఇస్తాడు, నేను పూజ చేస్తే నాకు ఆయన పిల్లల్ని ఇస్తాడు, నేను పూజ చేస్తే ఆయన నాకు డబ్బు ఇస్తాడు అంటున్నావు. అంటే ఇదంతా కర్మ కాదా? మరి ఈ కర్మ చేసేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? భగవంతుడు అనేవాడు కర్మ చేయడు. అహం నిర్వికారో నిరాకార భూత్వో, నేను నిర్వికారుణ్ణి, నిరాకారుణ్ణి, అహం లేనటువంటి వాడిని. కాబట్టి ఇలా ఉన్నటువంటి వాడిని నేను అహం శివోహం శివోహం శివోహం, నేనే ఆ శివస్వరూపమైనటువంటి వాడిని. శివం అంటే శుభప్రదమైనటువంటి యొక్క అంశాన్ని, కళ్యాణకరమైనటువంటి అంశాన్ని. అంతేగాని పాములు మెళ్ళో వేసుకొని ఢమరకం పట్టుకొని త్రిశూలం పట్టుకొని ఉండేవాడు అని కాదు. త్రిశూలానికి అర్థం ఏంటంటే 3 గుణాలని కలిపి ఒక కట్టగట్టి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. త్రిగుణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. శబ్దాన్ని కట్టగట్టి ఆయన త్రిగుణాలకి కట్టగట్టి పెట్టుకున్నాడు. అందుకని త్రిశూలానికి ఢమరకం గట్టి పెడతారు. పాము అంటే ఏంటంటే సర్పం అంటాం మనం, సర్పెంటల్ ఎనర్జీ అని. ఈ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క ఆ ప్రాణస్వరూపం, ఆ ప్రాణస్వరూపాన్ని మెళ్ళో పాములాగా వేసుకున్నాడు ఆయన. ఈ కాలాన్ని చంద్రుడిలాగా పైన కప్పుకున్నాడు, ఆ పైన నెలవంకగా తల మీద పెట్టుకున్నాడు. అట్లానే వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్టు తెలియదు ఆయనకి. అలా ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ పరమాత్మని ఎరిగి నామరూప క్రియాత్మకమైనటువంటి జగద్భావనతో కూడినటువంటి యొక్క ఏ దేవుళ్ళని, దేవేరులని నీవు పూజ చేస్తున్నావో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి వినబోక కనబోక విడిచి పెట్టరా పోని, సహజాను వినరా అనుమానము చాలించి కనరా. నా మాట నీకు అర్థమైతే నీవు నిజమైన భగవంతుణ్ణి పొందాలి, నేను ఖచ్చితంగా జనన మరణ రహితుణ్ణి కావాలి అని అనుకుంటున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఈ విగ్రహాలని, ఈ పూజలని, ఈ యజ్ఞయాగాదులని వీటన్నిటినీ వదిలేసి నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని గురువు దగ్గర కూర్చొని దానిని నీకు బోధపడేదాకా ఏ రీతి వినమంటే ఆ రీతి వినేదా అని ఆ గురుమూర్తికి నీవు మాట ఇచ్చి నామదికి నాటినదిక చాలు చాలుని నీ నోట నీవు పలికెడిదాకా సాటువులు చెప్పేదా అని ఆయన ప్రమాణం చేశాడు. నీకు ఆయన అర్థమయ్యేదాకా పరమాత్మని గురించి చెప్తాడు. అది తెలుసుకొని దానిని నీవు వంట పట్టించుకుంటానికి ప్రయత్నం చేయి. అలా నువ్వు ఎప్పుడైతే ఆ పరమాత్మని వంట పట్టించుకుంటానికి ప్రయత్నం చేసి ఈ సృష్టి స్థితిలయాత్మక స్థితులని దాటి ఆవల ఈవల అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితిని తెలుసుకొని ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత గురుస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక ప్రమాణం చేసి చెప్పాడు. అనన్యాహ చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. నీవు నన్నే ఒక్కడైనటువంటి ఈ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో నీకు యోగములో ఏదన్నా అనుమానం వచ్చిందండి, నీ అనుమానం తీరుస్తాడు. 7 లోకంబుల కవ్వల నుండి తత్వంబును ఎవడెరుగు గురువు శివరూపమును వచ్చి చెప్పకున్నా. కాబట్టి ఆ సాక్షాత్ ఆ గురుస్వరూపుడే పనిగట్టుకొని ఎవరిలో ఒకటి పంపించి నీ అనుమానం తీర్చేస్తాడు. అట్లానే నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ యొక్క బాధలని అన్నిటినీ ఇహలోకంలో కూడా తీరుస్తావు. అసలు నువ్వు నన్ను అడగక్కర్లా, నీకేం కావాలో నాకు తెలుసు, నీకేం ఇవ్వాలో నాకు తెలుసు. ఒక భార్య భర్తని ఎంత గుడ్డిగా నమ్మి అతని ఎంత ఫాలో అయిపోతూ ఉందో, తన జీవితం మొత్తం తనకు అంకితం చేసిందో, ఆ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి నన్ను నమ్మి నాకు గనక అంకితమైతే అనన్యాహ చింతయంతో వేరొక ఆలోచన లేకుండా నమ్మినట్లయితే సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏ ధర్మము నీకు అక్కర్లేదు, అన్ని ధర్మాలని వదిలే, కుటుంబ ధర్మము, వ్యావహారిక ధర్మము, సామాజిక ధర్మము, భౌతిక ధర్మాలు, దైవ ధర్మాలు, కుల ధర్మాలు, మత ధర్మాలు అన్నీ వదిలేసాయి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. మరి ఏమున్నాయి? పరమాత్మనైన నేనే ఉన్నా. ఈ పరమాత్మనైన నన్ను నువ్వు తెలుసుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో రేపు కావాల్సిన వస్తువుని ఈ రోజు నేను నీకు అందిస్తానండి. నీ అవసరం ఏదైతే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో ప్రతి దాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. అనుమానం లేనటువంటి యొక్క స్థితిలో నీవు నన్ను నమ్మి ఉండాలి. ఎటువంటి యొక్క చిన్న అనుమానం నీలో ఉన్నా నీ కర్మని నీవే అనుభవించాలి, నా బాధ్యత ఏమీ ఉండదు. అందుకని వినబోక కనబోక విడిచి పెట్టరా పోనీ. ఇప్పటిదాకా చేశావేమో అజ్ఞానం వల్ల, చిన్నపిల్లవాడి తనంలో ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగామేమో. ఈ రోజు నుంచైనా సరే అనుమానము చాలించి కనరా. నిర్వికారము, నిరాకారము, అచలము, పరిపూర్ణము, పరబ్రహ్మము అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఆ పరమాత్మ ఏదైతే ఉందో, ఈ ప్రజలు ఏదైతే నిర్వికారుడు అంటున్నారో, నిరాకారుడు అంటున్నారో, నామరూప క్రియారహితుడు అంటున్నారో, వాడు కేవలమైనటువంటి యొక్క ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి అనుమానం లేకుండా నీవు ఆ పరమాత్మని చూడటానికి, ఆ పరమాత్మలో ఉండటానికి ప్రయత్నం చేయి. అలా చేస్తే అన్నీ నేనే చూసుకుంటానండి. నీకేది అవసరమో
ఏం కావాలో. ఈ కన్ను ఇలా ఉండాలని నువ్వు నిర్మాణం చేశావా? పోనీ ఈ ముక్కు ఇలా ఉండాలని నీకు తెలుసా? ఇవన్నీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ఏ ఇంద్రియాలు ఎలా ఉండాలో వీటన్నిటినీ నిర్మాణం చేయగలిగినటువంటి జ్ఞానం నీకుందా? ఇవన్నీ తెలిసినటువంటి యొక్క స్వరూపము నీవే. వీటన్నిటికీ అధిష్టానమైన, అంటే నీకు అధిష్టానమైనటువంటి పరమాత్మని పట్టుకుంటే అప్పుడు నీవు ఆ పరమాత్మలో ఉంటావు. కాబట్టి ఇవన్నీ కూడా నీ మాట వింటాయి. ఈ ప్రకృతి అంతా కూడా నీ మాట వింటుంది. ఇది మహాద్భుతమైనటువంటి యొక్క ఆచరణ యోగం. క్రియాశూన్యమైనటువంటి, క్రియారహితమైనటువంటి, అశరీరమైనటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని నీవు అనుభవించాలి. ఆ స్థితిని నువ్వు ప్రేమించాలి. ఆ స్థితిలో నీవు భోగించాలి. అంతేకాని ఈ శరీరంలో కాదండి. ఈ శరీరంలో నువ్వు ఉన్నంతకాలం ఈ శరీరముతో ఉన్నటువంటి యొక్క కర్మబంధాలు, ఈ శరీరముతో ఉన్నటువంటి సుఖదుఖాలు, ఈ శరీరముతో ఉన్నటువంటి స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా నీవే అనుభవించాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.